Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today we are discussing about the third BSc 6th semester syllabus cluster paper A3 Pharmacognosy and Phytochemistry paper, Unit 1. In that, evolution of the crude drugs. అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక 6 ప్రాసెస్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. వాట్ ఈస్ ద ఎవల్యూషన్? డ్రగ్ ఎవల్యూషన్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద ఐడెంటిఫై quality and purity of the crude drug. అంటే ఏంటి అంటే మనం డ్రగ్ ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఆ డ్రగ్ ప్రిపేర్ చేస్తున్నామంటే మనం తీసుకున్నటువంటి ప్లాంట్ సోర్స్ లోపల ఉన్నటువంటి ఒరిజినల్ క్యారెక్టర్, అంటే ఏ పార్ట్ లోపల మంచి డ్రగ్ ఉంది, ప్లాంట్ లీఫ్ లోపల ఏ సెల్ లోపల ఉంది అంటే అది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిటీ ఉండాలి. నెక్స్ట్ అంటే ఏ లొకేషన్లో ఉందని తెలియాలి. క్వాలిటీ అంటే ఏ సెల్లో నుంచి తీసుకుంటే గుడ్ క్వాలిటీ వస్తుంది, అంటే మిక్సింగ్ అనేటటువంటిది ఉండకూడదు. అండ్ ప్యూరిటీ అంటే మనం డ్రగ్నే ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. ఆఫ్ ది క్రూడ్ డ్రగ్ అంటే రా మెటీరియల్లో నుంచి మనకు కావాల్సినటువంటి డ్రగ్ని, అందులోనూ అంటే క్వాలిటీ ఉన్నటువంటి డ్రగ్ని ఐసోలేట్ చేసుకోవాలన్నమాట, ఎవాల్యూట్ చేయాలి. which denote the biological source, active constituent and extent if foreign material in the drug respective. అందులో ఉన్నటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్ ఏంటో తెలిస్తే, దాని యొక్క బయాలజికల్ సోర్స్ ఏంటనేది తెలిస్తే మనం ఈజీగా మనం ఆ డ్రగ్ని సెపరేట్ చేయగలుగుతాం అన్నమాట. In recent years, drug evolution has undergone several రిఫైన్మెంట్స్ ఇన్ సైంటిఫిక్ ప్రొసీజర్స్. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే అన్నిటికీ ఒకటే క్యారెక్టర్స్ చెప్పలేం కదా, రకరకాల విధానాలు ఉంటాయి. వాన్స్ ద క్రూడ్ డ్రగ్స్ వర్ కంపేర్డ్ విత్ ద స్టాండర్డ్ డ్రగ్స్, అంటే మనకు స్టాండర్డ్గా ఉన్నటువంటి డ్రగ్స్ తోటి మనం కొత్తగా తయారు చేసినటువంటి డ్రగ్స్ని ఎప్పుడు కంపేర్ చేసుకుని చూడడం అనమాట. హౌఎవర్, డ్యూ టు ద డెవలప్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ, it has become possible to know the extent and quality, the chemical constituents in the drug. అంటే మనం తీసుకునేటటువంటి డ్రగ్ లోపల, అంటే మనం రా మెటీరియల్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ రా మెటీరియల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి కెమికల్ కాన్స్టిట్యూషన్ అది పర్ఫెక్ట్గా ఉంటేనే మన డ్రగ్ యొక్క ప్యూరిటీ, క్వాలిటీ అనేటటువంటిది పాసిబిలిటీ కుదురుతుంది అన్నమాట. అంటే కెమిస్ట్రీ అంటే కెమికల్ అనాలిసిస్ అనేటటువంటిది అవసరం అన్నమాట. The evaluation crude drugs is done basically of 6 types. అంటే ఎవల్యూషన్ చేసేటటువంటి ప్రాసెస్లు ఒక 6 ఉన్నాయండి. దే ఆర్ ద మార్ఫలాజికల్ ఎవల్యూషన్, అంటే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూసి చెప్పేటటువంటివి. అనాటమికల్, ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసి చెప్పేటటువంటి ఎవల్యూషన్ మెథడ్స్. ఆర్గనోలెప్టిక్ అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, లక్షణాలను బేస్ చేసుకుని చెప్పేటటువంటివి. ఫిజికల్ ఎవల్యూషన్, ఫిజికల్ క్యారెక్టర్స్. కెమికల్ ఎవల్యూషన్, కెమికల్ క్యారెక్టర్స్. బయాలజికల్ ఎవల్యూషన్, బయాలజికల్ యాక్టివిటీ. వీటన్నిటిని బేస్ చేసుకుని చెప్పేటటువంటి లక్షణాలు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ అన్నమాట. అంటే ఏ లక్షణాలను ఆధారంగా చేసుకుని చెప్తే దాన్ని బట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే మన రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఆర్గనోలెప్టిక్ అంటే స్టెమ్ యొక్క కలరో, లేకపోతే డ్రగ్ యొక్క కలరో, లేకపోతే వాసన, దాని యొక్క టెక్చర్ ఏ విధంగా ఉంది, టేస్ట్ ఏ విధంగా ఉంది, దాని యొక్క షేప్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. అనాటమికల్, ఇంటర్నల్ అనాటమీ. స్టొమాటానా, ఎపిడర్మల్ సెల్సా, పాలిసైడ్ టిష్యూ, స్పాంజ్ టిష్యూ ఇలాగా ప్రతిదానికి. అంటే ఇక్కడ మనకు 6 ఉన్నాయి. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎనీ 2 అని అడగవచ్చు, లేకపోతే జనరల్గా ఎస్ఏ క్వశ్చన్ ఆన్ ద
ఎవల్యూషన్, డ్రగ్ ఎవల్యూషన్ అని అడగొచ్చు. ఫస్ట్ మార్ఫలాజికల్ ఎవల్యూషన్, అందుకోసమని ఒక దాని గురించి డెప్త్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్లు ఎనీ 2 అన్నారనుకో మీరు కొంచెం డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది, లేదా నార్మల్గా అడిగితే స్కిప్ చేసేసుకోవచ్చు, ఓన్లీ క్యారెక్టర్స్ రాసి వదిలేయచ్చు. ఇక్కడ మార్ఫలాజికల్ ఎవల్యూషన్ అంట. యాజ్ స్టేటెడ్ ఎర్లియర్ ఇన్ దిస్ that the organized drugs are cellular with a definite form. Such drugs in which morphological features as the shape, size and external markings can easily be observed are further divided into the అంటే మనం మార్ఫలాజికల్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా? ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ అని చెప్పేసి. అందులో ఆర్గనైజ్డ్ అంటే సెల్యులార్ ఫామ్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్, వాటిలో ఉండేటటువంటి డ్రగ్స్ని ఐడెంటిఫై చేయడం కోసం అనమాట. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. ఫర్దర్ డివైడెడ్ బాక్స్, రూటు, రైజోమ్స్, స్టెమ్స్ ఇలాగా డివైడ్ అయ్యి ఉన్నాయి. అంటే బార్క్స్ అంటే మనం స్టెమ్ యొక్క అవుటర్ లేయర్ ఉంటుంది కదా, సెకండరీ గ్రోత్ జరిగేటప్పుడు వచ్చేటటువంటి బార్క్ ఏమంటారు? బెరడు అంటారు మన వాళ్ళు. అవుటర్ మోస్ట్ టిష్యూ ఆఫ్ వుడీ స్టెమ్ ఎక్స్టర్నల్ టు యాక్టివ్ కేంబియల్ రింగ్. అంటే సెకండరీ గ్రోత్ జరిగిన తర్వాత మనకు అవుటర్ మోస్ట్ లేయర్ ఏర్పడుతుంది, ఆ అవుటర్ మోస్ట్ లేయరే బార్క్ అంటాము. మన సింకోనా సినిమా అంటే దాల్చిన చెక్క అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం కదా, అదే బార్క్ మెటీరియల్ అనమాట. అలాగే అండర్ గ్రౌండ్ పార్ట్స్ ఇంక్లూడింగ్ రైజోమ్స్. అంటే అండర్ గ్రౌండ్ పార్ట్స్ అంటే రైజోమ్స్, అల్లం కొమ్ములు ఉంటాయి కదా, భూమి లోపలే కదా ఉంటాయి అవి. అంటే అవి మోడిఫికేషన్ ఆఫ్ ద స్టెమ్ పార్టికల్స్. అలాగే రూట్స్ రావుల్పియా సర్పంటైనా అంటే మనకి హైపర్ టెన్షన్ కోసం ఉపయోగించేటటువంటిది, అంటే బీపీ కంట్రోలర్కి యూజ్ చేసేటటువంటి ప్లాంట్. బల్బ్స్, గార్లిక్ అంటే మనకి వెల్లుల్లి అని చెప్పేసి చెప్పుకుంటాం, దానిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్కి ఒక డ్రగ్లా ఉపయోగపడుతూ ఉంటుంది. స్టోలెన్స్, గ్లైకోరైజా అంటే ఇవి మనకి సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఆల్ ఆఫ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఆల్ ఆఫ్ విచ్ ఆర్ బల్బస్ డ్యూ టు ద స్టోరేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో యూటిలైజ్ అవ్వగా మిగిలిపోయినటువంటి కార్బోహైడ్రేట్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసి ఫార్మేషన్ చేసేటటువంటి స్ట్రక్చర్స్, ఎక్సెప్ట్ ద రూట్స్ తప్ప. లీవ్స్, ఫోటోసింథటిక్ ఆర్గాన్స్ అరైజింగ్ ఫ్రమ్ ది నోడ్స్. అంటే స్టెమ్ మీద నోడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏర్పడేటటువంటి స్ట్రక్చర్స్ ఇవి. దేర్ షేప్, మార్జిన్, బేస్, ఎపెక్స్ అండ్ వినేషన్ హెల్ప్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్. అంటే లీఫ్ ఒక క్యారెక్టర్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే లీఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో ఉంటుంది. దాని యొక్క మార్జిన్ అంటే ఎంటైర్గా ఉండొచ్చు, వేవీగా ఉండొచ్చు, డెంటెడ్గా ఉండొచ్చు, అంటే ఎలాగో ఏదో ఒకటి షేప్ గుర్తు. ఎపెక్స్ టిప్ భాగం. వినేషన్ ప్యారలల్ వినేషనా లేకపోతే రెటిక్యులర్ వినేషనా, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట ఐడెంటిఫికేషన్ చేయడానికి డ్రగ్ని. ఫర్ ఎగ్జాంపుల్ సెన్నా, ఆసిమం, వసాక. వసాక అంటే ఒకటే సింగిల్ లీవ్ పెద్దగా ఉంటుంది, ఆసిమం లోపల ఆపోజిట్ లీవ్స్ ఉంటాయి. సెన్నా అంటే నెంబర్ ఆఫ్, అంటే ఇది మనకి తంగేడు అంటాం, సిసాల్పినేసి ఫ్యామిలీ మెంబర్ అనుకుంటాను. ఫ్లవర్స్, రిప్రొడక్టివ్ పార్ట్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి కదా, స్టైల్స్, స్టిగ్మా ఉంటుంది కదా. ఎగ్జిబిటింగ్ వేరియస్ కలర్స్, రకరకాల కలర్స్లో ఉంటాయి. షేప్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, సైజెస్ కూడా డిఫరెంట్ సైజులో ఉంటాయి. డ్రైడ్ స్టిగ్మాస్ అండ్ స్టైల్స్ ఆఫ్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు అంటారు మన వాళ్ళు. అది ఏంటి కుంకుమ పువ్వు అంటే డ్రైడ్ స్టిగ్మాస్ అండ్ స్టైల్స్. అలాగే డ్రైడ్ ఫ్లవర్ హెడ్స్ ఆఫ్ ద పైరిథ్రియం అంటే వీటిని మెడిసినల్ ప్రిపరేషన్ కోసం ఉపయోగిస్తారనమాట. ఫ్రూట్స్ డెవలప్ ఫ్రమ్ ద ఓవరీ అండ్ కంటైన్ సీడ్స్. గోక్రు అంటే ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్ అని చెప్పేసి పల్లేరు, మనం ఇథనోబాటనీలో చదువుకుంటాం దీని గురించి. నెక్స్ట్ సీడ్స్, ఓవ్యూల్స్ అంటే ఓవ్యూల్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ ద సీడ్ మనకి ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్.
దే ఆర్ ద క్యారెక్టరైజ్డ్ బై హైలం, మైక్రోపైల్, రాఫే. అంటే ఇవి కూడా మనకి ఐడెంటిఫికేషన్ మార్కర్స్ లాగా ఉపయోగపడతాయి. నక్స్ వామికస్ సీడ్స్. నెక్స్ట్ హెర్బ్స్ లేదా హోల్ ప్లాంట్, అంటే చిన్న చిన్న మొక్కలు, పూర్తి మొక్కను కూడా మెడిసినల్ వాల్యూస్ ఉండేటటువంటివి. ఎంటైర్ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద డ్రగ్ వెన్ ఇట్ ఈజ్ స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మి, అంటే మనకి టేబుల్ రోజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, మనకి అంత పెద్దగా ఐడియా పరిచయం ఉండదు. మెంత, ఇది మాత్రం బాగా తెలుస్తుంది, పుదీనా ఆకులకు సంబంధించి. చిన్న మొక్క కూడా మనకి మెడిసినల్ వాల్యూస్ ఉండేటువంటివి. ఇన్ మార్ఫలాజికల్ ఎవల్యూషన్ ద షేప్ ఆఫ్ ద డ్రగ్ కంటైనింగ్ పార్ట్ ఈజ్ టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్. ఇట్ మే బి సిలిండ్రికల్. సరసపరిల్లా, అంటే సరసపరిల్లా అనేటటువంటిది మెడిసినల్ ప్లాంటు. అంటే ప్లాంట్ యొక్క షేపు, అంటే అందులో ఉన్నటువంటి, ఇప్పుడు రావుల్పియ సర్పంటైనా ఉంది, అది రూట్స్ అనేటటువంటివి ఎస్ షేప్లో కనపడతాయి అన్నమాట. అలాంటి వాటిలోనే డ్రగ్ ఎక్కువగా ఉంటుంది అనేటటువంటిది. ఇక్కడ కూడా అలాగే సిలిండ్రికల్ షేప్లో ఉంటుందంట. అలాగే సబ్ సిలిండ్రికల్ ఫోడోఫిల్లం, కోనికల్ షేప్ ఎకోనైట్. ఇట్ మే బి సింపుల్ బ్రాంచ్డ్ కర్వ్డ్, అంటే బాడీ షేప్ని బట్టి కూడా ఇక్కడ మనకి డ్రగ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందనేది ఐడెంటిఫై చేయవచ్చు అంట. ఫర్దర్ ద లెంత్ అండ్ డయామీటర్ ఆర్ మెజర్డ్ ఇన్ ద మిల్లీమీటర్స్ ఆర్ సెంటీమీటర్స్. అంటే ఇన్ని సెంటీమీటర్లు ఉంటే మంచి డ్రగ్ క్వాంటిటీ ఉంటుందని, మిల్లీమీటర్స్ ఉంటే ఇంత డ్రగ్ క్వాంటిటీ ఉంటుందని ఐడియా కూడా ఉంటుందండి. అంటే దట్ ఈస్ ఆల్సో డిసైడెడ్ ద ప్యూరిటీ ఆఫ్ ద డ్రగ్. ద ఎక్స్టర్నల్ మేకింగ్స్ ఆన్ ద డ్రగ్స్ when present may be noted as furrows, ridges, wrinkles, annulations, fissures, nodules, projections, scars and tractions are also helpful in morphological evolution. అంటే ప్లాంట్ యొక్క పార్ట్స్ మీద ఉండేటటువంటి ఎక్స్టర్నల్, అంటే ఎత్తులు, పల్లాలు, లేకపోతే దాని మీద ఉండేటటువంటి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, మచ్చలు లాంటివి, దాని మీద ఉండే కటింగ్ లాంటి పార్ట్లు, ఇలాంటివన్నీ కూడా మనకు ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ లాగా ఉపయోగపడతాయంట. ఇప్పుడు నక్స్వామిక సీడ్ చూస్తే మీరు ఎప్పుడైనా సరే దాని మధ్య భాగం, అంటే సీడ్ వచ్చేమో డిస్క్ లాగా ఉంటుంది, మధ్యలో ఒక నొక్కు పడినట్టుగా ఉంటుంది అనమాట. అదే ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే అలాగన్నమాట. దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఎవల్యూషన్, అంటే మార్ఫలాజికల్ ఎవల్యూషన్. అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని వీ కెన్ ఐడెంటిఫై ద హై డ్రగ్, అంటే ప్యూరిటీ, క్వాలిటీ డ్రగ్ కంటైనింగ్ ప్లాంట్స్ పార్ట్స్ని ఐడెంటిఫై చేయడం అన్నమాట. రెండోది అనాటమికల్ ఎవల్యూషన్, అంటే ఇంటర్నల్ అనాటమీ బేస్ చేసుకుని చెప్పేటటువంటిది. ద అనాటమికల్ ఎవల్యూషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మైక్రోస్కోపిక్ ఎవల్యూషన్ అని పిలుస్తారు అనాటమికల్ ఎవల్యూషన్ని. సచ్ ఆస్పెక్ట్స్ యాజ్ ద స్టార్చ్ గ్రెయిన్స్, అంటే మన ఏమంటాము స్టార్చ్, పిండి పదార్థాలు, రేణువులు. స్టొమాటా నెంబర్, ఫ్లోయం ఫైబర్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డ్రగ్. అంటే మనకి సెల్స్లో ఉండేటటువంటి స్టార్చ్ గ్రెయిన్స్ కానీ, అంటే పిండి రేణువులు అనేటటువంటిది, స్టొమాటా పత్రరంధ్రాల నెంబర్ అనేటటువంటిది, ఫ్లోయం ఫైబర్స్ అంటే ఫ్లోయం టిష్యూ లోపల ఉండేటటువంటి ఫైబర్స్, అవి కూడా హెల్ప్ చేస్తాయి అంటే ఐడెంటిఫికేషన్ కోసం. ద డ్రగ్ అండ్ స్పాటింగ్ అవుట్ ద అడల్టరెంట్, కల్తీని కూడా ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగపడతాయంట. ఫర్దర్ ద స్టొమాటల్ ఇండెక్స్, పాలిసైడ్ రేషియో, అంటే ఇవన్నీ కూడా అనాటమికల్ పార్ట్లో భాగం అన్నమాట. మనకి స్టొమాటల్ ఇండెక్స్, పాలిసైడ్ టిష్యూ రేషియో, అంటే పాలిసైడ్స్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా టిష్యూ. వీన్ ఐసోలేట్స్, అంటే ఎండ్ ఆఫ్ ద వీన్లెట్స్, వాటి యొక్క నెంబర్ కూడా అంట. వీన్లెట్ టర్మినేషన్, టిప్ భాగం. నెంబర్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పారామీటర్స్ విచ్ ఆర్ కలెక్టివ్లీ బి కాల్డ్ యాజ్ ద లీఫ్ కాన్స్టెంట్స్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్. అంటే లీఫ్ యొక్క, అంటే ఒకవేళ లీఫ్లో డ్రగ్ ఉందని చెప్పేసి ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలన్నమాట. స్టొమాటా, అందులో ఉండేటటువంటి పాలిసైడ్ టిష్యూ గురించి, వీన్స్, చిరు ఈనెలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం, వాటి యొక్క టిప్పు, వాటి యొక్క నెంబరు, ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ అంట. ఫస్ట్ స్టొమాటల్ నెంబర్, ఇట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టొమాటా ఫర్
స్క్వేర్ మిల్లీమీటర్ ఆఫ్ ఎపిడర్మల్ ఆఫ్ లీఫ్. అంటే స్క్వేర్ మిల్లీమీటర్ లోపల ఎన్ని స్టొమాటల్ నెంబర్, ఎంత నెంబర్ ఉంది స్టొమాటా అనేటటువంటిది ఐడెంటిఫికేషన్ అనమాట. టు నో ద స్టొమాటల్ నెంబర్ ద లీఫ్ లామినా ఈజ్ క్లీన్డ్ విత్ క్లోరినేటెడ్ సోడా. దాంతో క్లీన్ చేసేసి ద స్టొమాటా ఆర్ కౌంటెడ్ అట్లీస్ట్ ఇన్ 3 to 4 ప్లేసెస్. అంటే మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ లోపల లీఫ్ యొక్క సర్ఫేస్ రీజియన్ లోపల స్టొమాటా నెంబర్ అంటే 1 మిల్లీమీటర్ స్క్వేర్ రీజియన్ లోపల ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలన్నమాట. అలాగే ఒకే ప్లేస్లో కాకుండా 3 to 4 రీజియన్స్ లోపల. ఇది ఈచ్ ఆఫ్ అప్పర్ అండ్ లోయర్ ఎపిడర్మల్ లేయర్స్. అంటే అప్పర్ ఎపిడర్మిస్లో లోయర్ ఎపిడర్మిస్లో కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ద రేషియో ఆఫ్ ద స్టొమాటా బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ ఎపిడర్మల్ లేయర్ కౌంట్ చేయాలన్నమాట, వాటి యొక్క రేషియోని ఆధారంగా చేసుకొని. అదే ఇక్కడ మెన్షన్ చేసింది మీకు ఇక్కడ చూడండి. దతూరా ఇనాక్సియా అంటే దతూరా ప్లాంట్ లోపల ఉండేటటువంటి డిఫరెంట్ స్పీసీస్కి సంబంధించి ఇక్కడ ఇనాక్సియా, లెవిస్, స్ట్రోమోయం, టాటులా ఇవన్నీ కూడా దతురా జీనస్లో ఉండేటటువంటి 4 స్పీసీస్. వాటి యొక్క స్టొమాటా నెంబరు అప్పర్ ఎపిడర్మిస్లో ఎన్ని ఉన్నాయి, లోయర్ ఎపిడర్మిస్లో ఎన్ని ఉన్నాయి అంటే 80-70 యావరేజ్ దీని మధ్యలో నుంచి దీని మధ్యలో ఉంది అని చెప్పడానికి యావరేజ్ కట్టారు. అప్పర్ ఎపిడర్మిస్లో ఎన్ని ఉన్నాయి, లోయర్ ఎపిడర్మిస్లో ఎన్ని ఉన్నాయి అంటే 3 to 4 ఏరియాస్ తీసుకుంటాం కదా, అలాగే యావరేజ్ కట్టడం జరిగిందనమాట. అప్పుడు మళ్ళీ అప్పర్ ఎపిడర్మిస్ లోయర్ ఎపిడర్మిస్కి రేషియో కట్టడం జరిగింది. అలాగా 4.02 రేషియో వచ్చింది. అంటే దీని ఆధారంగా కూడా మనం అంటే స్టొమాటా నెంబర్ని బట్టి డ్రగ్ క్వాలిటీని ఎస్టిమేట్ చేయొచ్చు అన్నమాట. అలాగే స్టొమాటల్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టొమాటా క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు సాల్స్బర్గ్స్ ఫార్ములా. అంటే ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఆధారంగా స్టొమాటల్ ఇండెక్స్ని ఐడెంటిఫై చేయవచ్చు అంట. స్టొమాటల్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు S/S+E into 100. S మీన్స్ నెంబర్ ఆఫ్ స్టొమాటా ఫర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియా అంటే మిల్లీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ అనేటటువంటిది ఉంటుంది కదా అది. ఎపిడర్మల్ సెల్స్ ఫర్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా లోపల ఎపిడర్మల్ సెల్స్ ఎన్ని ఉన్నాయి. అలాగే SI స్టొమాటల్ ఇండెక్స్ అంటే ఫస్ట్ స్టొమాటా నెంబరు ఏరియాలో ఉన్న స్టొమాటో నెంబరు బై కింద స్టొమాటో నెంబరు ప్లస్ ఎపిడర్మల్ సెల్స్ ఇంటూ 100 చేయడం ద్వారా మనకి స్టొమాటల్ ఇండెక్స్ వస్తుందన్నమాట. అంటే ఆ ఏరియా లోపల ఎన్ని స్టొమాటోస్ ఉన్నాయనేది. ఫర్ క్యాలిక్యులేటింగ్ ద స్టొమాటల్ ఇండెక్స్ ఎపిడర్మల్ పీల్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద లీఫ్ ఇన్ బోత్ అప్పర్ అండ్ లోయర్ ఎపిడర్మల్ రీజియన్స్ ఆర్ సెలెక్టెడ్ అండ్ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి. The 2 guard cells and the aperture between them together is considered as the one cell. అంటే మనకి స్టొమాటా అంటే గాడ్ సెల్ మధ్యలో ఓపెనింగ్ రీజియన్ ఉంటుంది కదా, ఆ ఓపెనింగ్ రీజియన్ బట్టి ఆ ఎపర్చర్ని బట్టి వీ కెన్ ఐడెంటిఫైడ్ అంటే ఒక స్టొమాటా కింద కౌంట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్ కేషియా, దతూరా కెన్ బి డిటెక్టెడ్ బై ద స్టొమాటల్ ఇండెక్స్. ఇక్కడ కొన్ని మొక్కలను తీసుకున్నాం అంటే ఈ ఫార్ములా పైన చెప్పినటువంటి S/S+E into 100 దాని ప్రకారం చేసి మనం ఇక్కడ యావరేజెస్ వేసామన్నమాట డిఫరెంట్ స్పీసీస్ లోపల, కేషియా స్పీసీస్, దతురా స్పీసీస్ లోపల. నెక్స్ట్ పాలిసైడ్ రేషియో. ఈ పాలిసైడ్ రేషియో లోపల మనకి ఇట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పాలిసైడ్ సెల్స్ beneath each upper epidermal cell expressed as the ratio between the two. జోర్నింగ్ అండ్ వోయిస్ అనే అతను వాళ్ళ స్టడీ ప్రకారము పాలిసైడ్ టిష్యూ రేషియోని అంటే యాస్ట్రేసి ఫ్యామిలీ మెంబర్స్లో ఐడెంటిఫై చేశాడంటే ఈయన. వాలిస్ అండ్ డేవర్ అనే వాళ్ళు ఏమో బురోస్మా ఇందులో ఐడెంటిఫై చేశారు. ఇదేంటి బరోస్మా అనేటటువంటి మొక్క లోపల పాలిసైడ్ టిష్యూ అంటే మనకి అప్పర్లో పాలిసైడ్ టిష్యూ ఉంటుంది, లోయర్లో స్పాంజీ టిష్యూ ఉంటుంది అన్నమాట. ఆ రేషియోని బట్టి ఐడెంటిఫికేషన్ చేయడం అంటే ఎంత డ్రగ్ ఉంది ఏంటి అనేటటువంటిది ఐడెంటిటీ వస్తుందన్నమాట. నెక్స్ట్ వీన్ అండ్ వీన్ ఐసోలేట్ అంటే మనకి చిరు ఈనెలు ఉంటాయి కదా,
అదనమాట. ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వీన్ ఐసోలేట్స్ పర్ స్క్వేర్ మిల్లీమీటర్. స్క్వేర్ మిల్లీమీటర్ లోపల చిన్న ఈనెలు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి. ఫర్ విచ్ ద సెంట్రల్ సర్ఫేస్ ఈజ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇట్ ఈస్ ద మైన్యూట్ ఏరియా ఆఫ్ ఫోటోసింథటిక్ టిష్యూ. చాలా చిన్న ఏరియా, అంటే అందులోని ఎడ్జెస్ తీసుకోవాల్సి ఉంటుంది మనకి. ఎన్సర్కిల్ ద అల్టిమేట్ డివిజన్ ఆఫ్ ద కండక్టింగ్ స్ట్రాండ్స్. ఇక్కడ కేషియా సెన్నా, కేషియా అంగుస్టిఫోలియా అనేటటువంటి మొక్కల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని వాటి లోపల ఉన్నటువంటి రేషియోని యావరేజ్గా వేయడం జరిగిందన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి వీన్లెట్స్ని దీని మధ్యలో ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంతే తప్ప యావరేజెస్ 26 and 24 రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ వీన్లెట్ టర్మినేషన్. అంటే వీను చిరు ఈను ఉంటుంది కదా, దాని యొక్క టిప్పు ఎక్కడ ఎండ్ అయ్యింది, ఆ ఎండ్ అయ్యేటటువంటి కండిషన్ బట్టి ఇది. ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వీన్లెట్ టర్మినేషన్ పర్ స్క్వేర్ మిల్లీమీటర్. అంటే మనం లీఫ్ యొక్క ఎడ్జు అంటే మిడిల్లో కూడా ఉంటాయి. ద వీన్లెట్ టర్మినేషన్ నెంబర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫికేషన్ అండ్ డిస్టింక్షన్ ఆఫ్ ది సమ్ స్పీసీస్. అంటే అన్నిటిలోనూ ఈ రకంగానే ఉంటుందని కాదు, అంటే కొన్ని మొక్కల్లో కొన్ని రకాలుగా, అంటే వీన్లెట్స్ని బట్టి, అంటే వీన్ ఐసోలేట్స్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు, చిరు ఈనెల నెంబర్ని బట్టి. టర్మినేషన్, వీన్ ఐసోలేట్స్ అనేటటువంటి ఎక్కడ టర్మినేట్ అవుతున్నాయి అన్న లొకేషన్ బట్టి, వాటి యొక్క నెంబర్ని బట్టి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. వీన్ ఐసోలేట్ అంటే వీన్లెట్ టర్మినేషన్ నెంబర్. కేషియా అంగుస్టిఫోలియా, ఎక్యూటిఫోలియా అనే కొన్ని మొక్కలు తీసుకున్నారు. ఎట్రోపా బెల్లడోనా, ఎట్రోపా ఎక్యుమినేటా, వాటి లోపల వీన్లెట్ టర్మినేషన్ నెంబర్ తీసుకుని మెన్షన్ చేయడం జరిగిందనమాట ఎగ్జాంపుల్ కింద. అది ఫస్ట్ది మార్ఫలాజికల్, సెకండ్ది అననాటమికల్. ఇప్పుడు థర్డ్ వన్ ఆర్గనోలెప్టిక్ ఎవల్యూషన్. అంటే ఇందాకేమో ఎక్స్టర్నల్ మార్ఫాలజీ బయటకు కనిపించే లక్షణాలతోటి, రెండోదేమో ఇంటర్నల్గా అంటే లీఫ్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని బట్టి చెప్పాం. ఇది ఆర్గనోలెప్టిక్ ఎవల్యూషన్. అంటే ఒక ఆర్గాన్కి ఉండేటటువంటి కలరు, టెక్చరు, టేస్టు, వీటిని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సచ్ సెన్సార్ క్యారెక్టర్స్ అంటే ముక్కు ద్వారా, నోటి ద్వారా, కళ్ళ ద్వారా ఇవన్నీ కదా చూసేది. సచ్ సెన్సారీ క్యారెక్టర్స్ సచ్ యాజ్ ద కలర్, ఆర్డర్, టేస్ట్, టెక్చర్ అండ్ షేప్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద డ్రగ్స్. డ్రగ్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇవి అవసరం అవుతాయి. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు డ్రగ్స్ కంటైనింగ్ వాలటైల్ ఆయిల్స్ ఆర్ ఫంగమెంట్ ప్రిన్సిపల్స్. అంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా, గాఢతగా ఉండేటటువంటి, అంటే మనకి ఏ వెల్లుల్లి లాంటి వాటికి, అంటే వాలటైల్ ఆయిల్స్ ఉండేటటువంటి వాటికి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మనకి ఇప్పుడు ఏంటి పుదీనా ఉంది, మెంత, అలాంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట. ద సేమ్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ ద ఇన్కంపాటిబుల్ ఆర్ డిఫెక్టివ్ స్టోరేజ్ ఆఫ్ డ్రగ్. ఫస్ట్ కలర్. ద యూజువల్ కలర్ రేంజ్ ఆఫ్ ఎ క్రూడ్ డ్రగ్ వ్యారీస్ ఫ్రమ్, అంటే ఆ డ్రగ్ ఉంటే దాని యొక్క కలర్ ఏ విధంగా ఉంటుంది. వైట్, ఎల్లో కలర్లో ఉండొచ్చు, గ్రేయిష్, బ్రౌన్ కలరు, ఆరెంజ్ కలరు, బ్రౌనిష్ కలరు, లేకపోతే సమ్ ఆఫ్ పేల్, బ్లీచ్డ్. అంటే బ్లీచ్డ్ అంటే ఏంటంటే పేలిపోయిన, అంటే డార్క్గా ఉన్న కలర్ మీద బ్లీచింగ్ వేసామనుకోండి, పేల్ కలర్, అంటే అందులో ఉన్నటువంటి పిగ్మెంట్ అంతా పోయి మనకి పేల్ కలర్ వచ్చేస్తుంది. అలాగా బ్లీచ్డ్ అండ్ డ్రైడ్ ఇన్ సన్లైట్, అంటే ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి కలరు పేల్ కలర్గా మారిపోతుంది. అంటే అలాంటి రంగులన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొన్నిట్లో మాత్రం, అన్నిట్లో కానీ కాదు. అంటే డ్రగ్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి కలర్ అనేటటువంటిది. రెండవది ఆర్డర్, స్మెల్, వాసన. ద స్మెల్ ఆఫ్ ఎ క్రూడ్ డ్రగ్ మే బి డిస్టనెక్ట్ ఆర్ ఇండిస్టనెక్ట్. ఇట్ మే బి ఆరోమేటిక్, స్పైసీ, క్యాంఫెరిషియస్ ఎక్సెట్రా. అంటే వాసన వస్తూ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు మెంతా లీవ్స్ ఉన్నాయనుకోండి, మంచి పుదీనా, మింట్ అంటాం, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే లవంగాలు, క్లోవ్స్, అంటే వాటికి ఉండేటటువంటి స్మెల్ని ఆధారంగా చేసుకుని
పంగిమెంట్ స్మెల్ అనేటటువంటిది కొన్నిటి లోపల కనబడుతూ ఉంటుంది. అంటే గాఢతగా కూడుకున్నటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. టేస్ట్. ద టేస్ట్ మే బి సోర్, ఎసిడిక్, సాల్టీ, సాలిన్, స్వీట్, బిట్టర్ ఎక్సెట్రా. అంటే మనం తీసుకున్నటువంటి ప్లాంట్లో ఏదో ఒక పార్ట్ని తీసుకుంటాం కదా, ఆ పార్ట్ని టేస్ట్ చేసినప్పుడు దట్ కెన్ గివ్ టు ద సమ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ గివ్ టు ద బిట్టర్ టేస్ట్. చాలా వరకు బిట్టర్ టేస్ట్ని ఇస్తూ ఉంటాయి. గ్లైకోరైజా ఈజ్ స్వీట్. గ్లైకోరైజా అనేటటువంటిది స్వీట్గా ఉంటుందంట. జింజర్, మన అల్లం వచ్చేటప్పటికి పంగిమెంట్, అక్కడ స్పెల్లింగ్ జింజర్ అంటే కొంచెం గాఢతగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది మనకి. టెక్చర్ అంటే దాని యొక్క టెక్చర్ ఏ విధంగా ఉంటుంది. అంటే మన లీఫ్ తీసుకున్న, స్టెమ్ తీసుకున్న దాని యొక్క టెక్చరు, అంటే ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి. ఇన్ సమ్ కేసెస్ ద డ్రగ్స్ కెన్ బి ఎగ్జామిన్డ్ బై ద కన్సిస్టెన్సీ, టెక్చర్ అండ్ నేచర్ ఆఫ్ ద ఫ్రాక్చర్. ద ఫ్రాక్చర్ కుడ్ బి ఫైబరస్. ఫైబరస్ అంటే ఏంటి ఏమంటాము? ఫైబర్స్ అంటే ఒక తీగల్లాగా బయటకు వస్తాయి కదా, నారలు. హార్నీ అంటే కొంచెం కొమ్ముల్లాగా ఉండడం. నక్స్వామిక లోపల కొంచెం బెండ్ అయి ఉంటాయి. ఆయిలీ అంటే హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ వచ్చి ముట్టుకుంటే ఆయిలీగా ఉంటుంది. మనం జాజికాయ అంటాం, నట్మెగ్, బిర్యానీలో వేసుకుంటూ ఉంటాం కదా జాజికాయ. ఆ కాయని టచ్ చూడడానికి ఫ్లవర్లాగా ఉంటుంది, ఫ్లవర్లా కాదు, కాయ గట్టిగా ఉంటుంది. దాన్ని టచ్ చేస్తుంటే కొంచెం జిగురుగా ఉంటుంది అనమాట. కంప్రెసివ్, కోలసయాంత్, కుకుర్బిటేసి ఫ్యామిలీ మెంబర్ అనమాట. కొంచెం స్మూత్నెస్గా, అంటే మనం ప్రెస్ చేస్తే మెత్తగా లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఇలాగ టచ్ చేస్తే దాని యొక్క క్యారెక్టర్ని బట్టి కూడా మనకు ఒక డ్రగ్ ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్ అవుతుంది అనమాట, ఎవల్యూషన్ క్యారెక్టర్. నెక్స్ట్ షేప్. ద బార్క్ డ్రగ్స్ ఆర్ ఫ్లాట్. బార్క్స్ అయితే ఫ్లాట్గా ఉంటాయంట, కొంచెం కర్వీ నేచర్ కూడా ఉంటాయి. గ్రూవ్డ్ ఇన్సైడ్ అండ్ కర్వ్డ్ అవుట్ సైడ్. అంటే కొంచెం వంపుగా ఉంటుంది కదా, మీరు దాల్చిన చెక్క ఎప్పుడైనా చూస్తుంటే తెలుస్తుంది. అంటే మరీ అంత ఫ్లాట్గా ఉండవు, కొంచెం కర్వ్డ్. అంటే గ్రూవ్డ్ అంటే ఏంటి, గుంటలాగా ఉంటుంది. ఛానల్డ్, కొన్ని ట్యూబ్లర్ లాగా ఉంటాయి. క్విల్స్ షేప్డ్ when the inner curvature is deeper resulting in overlapping of edges. మొత్తానికి ముడుచుకుపోయినట్టుగా. డబుల్ క్విల్ షేప్డ్ when each edge is rolled. మొత్తానికి స్ప్రింగ్లా చుట్టుకుపోవడం. ఇండిపెండెంట్లీ ఇంటూ ఏ క్విల్. ఆర్ కాంపౌండ్ క్విల్ షేప్ when quills are packed one inside the other. అంటే ఒకటి ఇంకొక దానిలో రోల్ అయిపోతుంది అన్నమాట, ఒక దానిలో ఒకటి మిర్చి ఉండడం. అంటే బాక్స్ మెటీరియల్ ఒకటి షేప్ కర్వీ నేచర్తో కలిగి ఉంటే క్విల్ షేప్డ్ అంటాం. డబల్ క్విల్ షేప్డ్ అంటే ఒక దాంట్లో ఇంకొకటి రోల్ అవ్వడం. కాంపౌండ్ అంటే మోర్ దాన్ టూ, ఒక దానిలో ఒకటి దూర్ చేసినట్టుగా ఉండడం. దిస్ ఈజ్ ద థర్డ్ వన్, ఆర్గనోలెప్టిక్ ఎవల్యూషన్. ఫోర్త్ వన్, ఫిజికల్ ఎవల్యూషన్. ఇట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఫిజికల్ కాన్స్టెంట్స్ ఫర్ ద డ్రగ్. Commonly employed ones are moisture, content, specific, gravity, optical rotation. అంటే ఇవి కెమిస్ట్రీలో వచ్చేటటువంటి వర్డ్స్ అండ్ అన్నీ కూడా. రిఫ్రాక్టివ్ ఇండక్షన్, మెల్టింగ్ పాయింట్ అండ్ విస్కాసిటీ. ఇన్ అడిషన్ యాష్ వాల్యూ అంటే బూడిద అంటాం కదా అది. ఎక్స్ట్రాక్షన్ వాల్యూ, ఫోర్త్ నెంబర్ అండ్ స్వెల్లింగ్ నెంబర్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఫిజికల్ ఎవల్యూషన్. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫిజికల్ ఎవల్యూషన్లో ఉపయోగపడతాయంట. అంటే మాయిశ్చర్ కంటెంట్ అంటే తేమ శాతం ఉంటుంది కదా, ఇట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ యాక్టివ్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్. అంటే కెమికల్ అనేటటువంటిది మనకి ఎంత కాన్సన్ట్రేషన్లో, అంటే వెట్నెస్ని బట్టి డిసైడ్ చేయొచ్చు అంట. అంటే మెన్షన్ ద ఎయిర్ డ్రైడ్ బేసిస్, అంటే బాగా పొడిగా ఉందా, కొంచెం డ్రైగా ఉందా, ఇలాగా వీటికన్నిటిని బట్టి.
It is determined by heating the drug as 105 degrees Celsius in an oven and then placed in the open area. అంటే డ్రై అప్ చేసి మళ్ళీ ఓపెన్ ప్లేస్లో వదిలేసినప్పుడు మనకు మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉందనేటటువంటిది తెలుస్తుందంట. చూడండి, క్రూడ్ డ్రగ్ అలోవెరాలో అయితే నాట్ మోర్ దాన్ 10%, 10% కంటే ఎక్కువగా ఉండదంట. డిజిటాలిస్ అంటే ఫాక్స్ గ్లోవ్ అని పిలుస్తారంట మొక్కని, అందులో ఉంటుందంట. అందులో అయితే 5% కంటే తక్కువగా అంటే ఎక్కువగా ఉండదంట. అకేషియా స్పీసీస్ తుమ్మ చెట్లకు సంబంధించినటువంటి కొన్ని 15% అంటే గమ్ ఉంటుంది చూసారా, అలాగే స్టార్చ్ మోర్ దాన్ 15, ఎర్కట్ స్టెరాయిడ్స్ ఫంగకి సంబంధించి దీనిలో నాట్ మోర్ దాన్ 8 అంటే మాయిశ్చర్ కంటెంట్ దీనికి మించి ఉండదన్నమాట. అంటే అలా ఉంటేనే డ్రగ్ క్వాలిటీ అనేటటువంటిది బాగుంటుందని. విస్కాసిటీ అంటే లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ యూజ్డ్ ఫర్ ద లిక్విడ్స్ ఎట్ ఎ పర్టికులర్ టెంపరేచర్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సెంటీస్టోక్స్. అంటే విస్కాసిటీని అంటే సెంటీస్టోక్స్లో చెప్తారంట. Viscosity of liquid paraffin at 37.8 degrees Celsius is 64 centistokes. 37 పారాఫిన్, లిక్విడ్ పారాఫిన్ ఆ టెంపరేచర్ దగ్గర ఇంత విస్కాసిటీ కలిగి ఉంటుందని చెప్పడం. ఆప్టికల్ రొటేషన్. ఆప్టికల్ అంటే మన ఐ లెన్స్ ఉంటాయి చూసారా, లెన్స్ అంటే మనకి రిఫ్లెక్షన్ అదే. It is the property of rotation of plane polarized light of substances in pure or liquid form. అంటే మనకి లైట్ అందులో పడినప్పుడు, మన కంటి లెన్స్ మీద లైట్ పడినప్పుడు ఆ లైటు రొటేషన్ జరుగుతుంది కదా, అలాగే ఇక్కడ కూడా అన్నమాట. మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాని మీద పడినప్పుడు అది రొటేషన్ చూపిస్తుంది. ఇట్ క్యాన్ బి ఫార్వర్డెడ్ రైట్ ఆర్ లెఫ్ట్. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ ఎట్ 25 degrees Celsius విత్ సోడియం ల్యాంప్ యాజ్ ది సోర్స్ ఆఫ్ లైట్. అంటే సోడియం ల్యాంప్ని యూజ్ చేసి డిటర్మైన్ చేయొచ్చంట. ఇక్కడ క్లోవ్ ఆయిల్ రొటేషన్ గురించి యాంగిల్ ఆఫ్ దట్ -1.5 degrees Celsius, మేబీ 15 అయి ఉంటుందో మరి 1.5 ఐడియా లేదు. ఇక్కడ మన వాళ్ళు రాయడం మాత్రం 1.5 degrees Celsius రాశారు. హనీకి అయితే +3 to -15 degrees Celsius ఉంటుందంట. అంటే రైట్ లెఫ్ట్ అన్నాం కదా, ప్లస్ సైడ్ మైనస్ సైడ్. యూకలిప్టస్ ఆయిల్ అయితే 0 to 10 degrees Celsius అంటే 2 ప్లస్ పాయింట్లతోటే ఉంటాయంట. క్యాస్టర్ ఆయిల్ అయితే 3.5 to +6 అంటే రైట్ లెఫ్ట్ లైట్ రొటేషన్ అనేటటువంటిది ఈ యాంగిల్లో వరకు స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే మనకి ఫిజిక్స్ కొంచెం మీకు ఇంటర్మీడియట్ బేసిక్స్ గుర్తుండ ఏమన్నా అర్థమవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద కర్వేచర్ ఆఫ్ ది లైట్. అంటే మనకి మన ఐ మీద లైటింగ్ పడి బెండ్ అవుతూ ఉంటుంది కదా, అంటే రిఫ్లెక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు మన మిర్రర్ ఇమేజ్ లోపల మన బాడీ ఫిగర్ అందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇట్ ఈస్ ద కర్వేచర్ ఆర్ బాండ్ ఆఫ్ ద లైట్ వెన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ ఆన్ మీడియం. లైట్కు ఇప్పుడు వాటర్ గుండా వెళ్ళింది అనుకోండి, అలా వెళ్ళి పైకి రిఫ్లెక్ట్ అవ్వాలి. మీరు ఇంటర్మీడియట్లో ప్రయోగాలు చేసి ఉంటారు ఫిజిక్స్ ల్యాబ్లో. ఏంటంటే ప్రిజం తీసుకుని లైట్ రెయిన్ పంపించి అలాగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది, విప్జిఆర్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఎయిర్ నుంచి లేదా వాటర్ నుంచి ఇలాగ పంపించినప్పుడు అంటే అది చేంజ్ అవుతుందా లేదా, ఇట్ చేంజెస్ విత్ ద వేవ్ లెంత్, టెంపరేచర్, స్ట్రెస్. అంటే అది టెంపరేచర్ని బట్టి స్ట్రెస్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. విత్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఫ్రమ్ సోడియం ల్యాంప్. అంటే మనం సోడియం ల్యాంప్ని యూస్ చేసుకుంటాం ఇక్కడ కూడా. 25 degrees Celsius టెంపరేచర్ పెట్టుకుని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కొన్నిటికి ఇచ్చారు. గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె, ద
దానికి రిఫ్లెక్షన్ ఇండెక్స్ అంట 1.467 టు 1.470 వరకు ఉంటుందంట. క్యాస్టర్ ఆయిల్కి వచ్చేటప్పటికి 1.475 టు 1.527 ఉంటుందంట. క్లోవ్ ఆయిల్కి వచ్చి 1.527 టు 1.535. అంటే ఈ ఆయిల్ గుండా ఈ సోడియం ల్యాంప్ యొక్క రే వెళ్ళినప్పుడు అది రిఫ్లెక్ట్ చేసేటటువంటి పాయింట్స్ అన్నమాట. ఇవి ఈ విధంగా చూపించారు. ఇక్కడ చెప్పారు కదా మీకు, ఫ్రమ్ ఆన్ మీడియం ఇంటూ ద అదర్, అంటే ఇట్ పాసెస్ ఫ్రమ్ ఆన్ మీడియం. ఇక్కడ ఆయిల్ గుండా వెళ్తుంది మనకి ఈ ల్యాంప్, సోడియం ల్యాంప్ యొక్క లైట్. దాని యొక్క రిఫ్రాక్షన్ ఇండెక్స్ ఈ విధంగా నోట్ చేయబడింది అనమాట. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్. అంటే కొన్నిటికి మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇట్ కెన్ ఇండికేట్స్ ద ప్యూరిటీ ఆఫ్ ద డ్రగ్. అంటే మెల్టింగ్ పాయింట్ కూడా ప్యూరిటీ ఆఫ్ డ్రగ్ని డిసైడ్ చేస్తుందంట. ఈచ్ డ్రగ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. అంటే దీనివల్ల ఏంటంటే అడల్టరెంట్స్ ఏమైనా కల్తీ జరిగితే ఈజీగా డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందంట ఇది. అంటే వేట్ చేసినప్పుడు అవి కరిగి లిక్విడ్ ఫామ్లోకి రాలేదంటే అందులో సమ్ ఆఫ్ ఈజ్ యాడెడ్. అంటే ఇది కాకుండా వేరే ఏదో యాడ్ అయిందని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే అడల్టరెంట్ కల్తీని అరికట్టడానికి ఉపయోగపడుతుందంట. కోలోఫెని 75 డిగ్రీ టు 85 డిగ్రీ సెల్సియస్ దగ్గర మెల్ట్ అవుతుంది అనమాట. కోకో బటర్ 39 డిగ్రీ టు 42 డిగ్రీ సెల్సియస్ దగ్గర మెల్ట్ అయిపోతుందంట. బీవాక్స్ మైనం వూల్ ఫ్యాట్ 34 టు 44 డిగ్రీ సెల్సియస్. అంటే ఈ విధంగా మెల్ట్ అవ్వడానికి, అంటే ఇలా మెల్ట్ అవ్వకపోయిందంటే ఏదో కల్తీ జరిగినట్టు అర్థం ఈ టెంపరేచర్ దగ్గర అవ్వకపోతే. నెక్స్ట్ యాష్ వాల్యూ. ఇట్ ఈస్ ద రెసిడ్యూ ఆఫ్ ద డ్రగ్ ఆఫ్టర్ ఇన్సినరేషన్. ఇట్ కంటైన్స్ మినరల్ సబ్స్టెన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ సెల్ వాల్ అండ్ సెల్ కంటెంట్. అంటే సెల్ లోపల నెంబర్ ఆఫ్ మినరల్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అది దాన్ని బూడిద చేసినప్పుడు ఏమవుతుంది, ఆ మినరల్స్ అన్నీ అందులో చేరుతాయి అన్నమాట. ఇట్ ఈస్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సంటేజ్, యాష్ వాల్యూ పర్సంటేజ్ని బట్టి. అట్లీస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ద యాష్ ఈజ్ నాట్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ సల్ఫరిక్ యాసిడ్. ఇట్ ఈస్ డ్యూ టు డర్టీ, గ్రిమ్ ఆర్ సాయిల్. It is shown separately as percentage of insoluble fraction. అంటే అది మనకి సాల్యుబుల్ అవుతుందా లేదా, అంటే యాసిడ్ లోపల కరిగింది లేనిది అనేటటువంటి దాన్ని బట్టి ఐడెంటిఫికేషన్ అంట. అంటే ఇక్కడ వాల్యూస్ కొన్నిటికి వేసాం, కొన్నిటికి వేయలేదు. అగార్ వచ్చేటప్పటికి ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ ఇన్ యాసిడ్ అంటే 1.0 అని చెప్పేసి వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే రకరకాల పాయింట్స్ సారక టోటల్ యాష్ వచ్చి 11, కానీ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ వేయలేదు. ఇక్కడ బెల్లడోనా టోటల్ యాష్ లేదు, కాకపోతే ఇన్సాల్యుబుల్ పాయింట్ 3.0. వెలరేరియానా 12 టోటల్ యాష్, ఇక్కడ ఇన్సాల్యుబుల్ పాయింట్ లేదు. జింజర్ 6 టోటల్ యాష్ అయితే 1.7, బట్ ఇట్ ఈస్ సాల్యుబుల్. అంటే మ్యాక్సిమం కరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ విధంగా యాష్ అనేటటువంటిది అందులో కరిగిందా లేదా, యాసిడ్లో కానీ బేస్లో కానీ లేకపోతే వాటర్లో ఇలా కరిగేటటువంటి పాయింట్ని బట్టి కూడా డిసైడ్ చేయొచ్చు అనమాట. ఎక్స్ట్రాక్టివ్ వాల్యూస్. ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ అబ్టైన్డ్ ఫర్ ద అమౌంట్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ద డిఫరెంట్ సాల్వెంట్స్ సచ్ యాజ్ ద వాటర్, ఆల్కహాల్, ఈథర్ ఎక్సెట్రా. అంటే మనం డ్రగ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా, వాటర్ ద్వారానో ఆల్కహాల్లోనూ ఈథర్లోనూ ఏదో రకంగా, అంటే మెథడ్స్ ప్రాసెస్ను యూజ్ చేసి. సమ్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్టివ్ వాల్యూస్ ఆఫ్ ద డ్రగ్స్ వెన్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ వాటర్లో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు. అలోవెరా 25% అంటే ఎక్కువ రాదంట. గ్లైకోరైజా 20, సెన్నా లీవ్స్ నుంచి 30, సెన్నా ఫ్రూట్స్ నుంచి 28, జింజర్ 10. అంటే నాట్ లెస్ దాన్, ఇంతకు మించి తక్కువగా రాదన్నమాట. అంతకుమించి ఎక్కువ వస్తుంది తప్ప ఎక్స్ట్రాక్షన్ వాల్యూ తక్కువ రాదన్నమాట. స్వెల్లింగ్ ఫ్యాక్టర్, ఉబ్బడం. ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ అబ్టైన్డ్ ఫర్ మ్యూసిలేజ్ కంటైనింగ్ డ్రగ్స్. అంటే మ్యూసిలేజ్ ఉంటే ఉబ్బుతుంది అన్నమాట. 4th నెంబర్, ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ అబ్టైన్డ్ ఫర్
సాఫోనిన్ కంటైనింగ్ డ్రగ్స్. అంటే మ్యూసిలిన్ డ్రగ్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి స్వెల్లింగ్ ఫ్యాక్టర్ యూజ్ అవుతుంది. అలాగే సాఫోనిన్ డ్రగ్ని ఐడెంటిఫై చేసుకోవడానికి, అంటే సాఫోనిన్ అంటే మన కుంకుడుకాయలు ఉంటాయి కదా, అందులో నురగను బట్టి మనకి ఆ నురగను బట్టి వీ కెన్ ఐడెంటిఫై దట్ డ్రగ్ ఉందనే విషయాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 5th వన్ కెమికల్ ఎవల్యూషన్. ఇప్పుడు దాకా చెప్పుకుందంతా ఫిజికల్ ఎవల్యూషను, ఇప్పుడు కెమికల్ ఎవల్యూషన్. ఇట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ యాక్టివ్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ ఎ డ్రగ్ బై కెమికల్ మెథడ్స్. ఆ కెమికల్ మెథడ్స్లో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ ఏంటి? ఐసోలేషను అంటే సెపరేట్ చేసుకోవడం, ప్యూరిఫికేషను, క్యారెక్టరైజేషను, ఐడెంటిఫికేషన్ అండ్ క్వాంటిఫికేషన్. ఈ 5 పద్ధతుల ద్వారా మనం కెమికల్ ఎవల్యూషన్ చేయవచ్చు అన్నమాట. అంటే క్వాంటిఫికేషన్ ఆఫ్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. ఇట్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. అంటే 3 పద్ధతులు ఉన్నాయంట కెమికల్ ఎవల్యూషన్ లోపల. ఇన్స్ట్రుమెంటల్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి అంటే దాన్ని ఆపరేట్ చేస్తూ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద డ్రగ్. వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. దీస్ ఆర్ ద ఫర్దర్ డివైడెడ్ ఇంటూ, మళ్ళీ ఇందులో 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. కెలోరిమెట్రీ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ ఆల్కలైడ్స్ని ఎస్టిమేషన్ చేయడం కోసం కెలోమెట్రీని యూజ్ చేస్తాడు సొల్నేసి మెంబర్స్ లోపల. ఫ్లూరిమెట్రీ ఎస్టిమేషన్ ఆఫ్ క్వినైన్, సింకోనా మొక్కలో ఉన్నటువంటి క్వినైన్ కాంపౌండ్ని ఎస్టిమేట్ చేయడం కోసం ఫ్లూరిమెట్రీ యూజ్ చేస్తామంట. రెస్పిరెంట్ డ్రగ్ను కూడా రావుల్పియా సర్పెంట్ అయిన ప్లాంట్ నుంచి ఐసోలేట్ చేయడం కోసం ఫ్లూరిమెట్రీని వాడతాం అన్నమాట. స్పెక్ట్రోఫోటోమెట్రీ ఇక్కడ లోబిలిన్స్ అలాగే స్ట్రిక్నిన్ అనేటటువంటి కాంపౌండ్స్ని ఐసోలేట్ చేయడం కోసం ఈ స్పెక్ట్రోఫోటోమెట్రీని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఇందులో మళ్ళీ రకరకాల టైప్స్ ఉన్నాయంటే యూవీ లైట్స్ని యూజ్ చేసి ఐఆర్ని, ఎంఎస్ని, ఎన్ఎంఆర్ ఎక్సెట్రా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్స్ట్రుమెంటల్ మెథడ్కి. అలాగే కెమికల్ టెస్ట్లు అంటే ఇక్కడ ఏంటి, ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుని దాని సహాయంతో ప్యూరిఫై చేస్తాం. అంటే కెమికల్ టెస్ట్ చేయడం ఇక్కడ అంటే కొన్ని కెమికల్స్ని యాడ్ చేయడం ద్వారా మనకి కలరు లేకపోతే ఏదో ఒకటి వస్తుంది, దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం. డిఫరెంట్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ ద డ్రగ్స్ ఆర్ బ్రాడ్లీ నోన్ బై కలర్ రియాక్షన్ టెస్ట్. అంటే కలర్ని బట్టేనంట. ఫర్ ఎగ్జాంపుల్ బోర్ట్రాంగర్ టెస్ట్. దీనికోసం యాంథ్రోక్వినోన్స్ అనేటటువంటి కాంపౌండ్ సెన్నా ప్లాంట్ లోపల ఉండేటటువంటి యాంథ్రోక్వినోన్స్ని ఐడెంటిఫై చేయడం కోసం బోర్ట్రాంగర్ అనేటటువంటి ఒక టెస్ట్ చేయొచ్చంట. అలాగే విటల్ మోరిన్ టెస్ట్ ఆల్కలైడ్స్ని అంటే దతురా ప్లాంట్లో ఉండేటటువంటి ఆల్కలైడ్స్ని ఐడెంటిఫై చేయడానికి విటల్ మోరిన్ టెస్ట్ని యూజ్ చేస్తామంట. ఆల్ఫెన్స్ టెస్ట్ ఫర్ ద కాటన్ సీడ్ ఆయిల్ కాటన్ ప్లాంట్ లోపల సీడ్ ఆయిల్ ఉండేటువంటి డ్రగ్ని ఐడెంటిఫై చేయడం కోసం. అలాగే ఓన్ వర్క్స్ టెస్ట్ ఫర్ ఎర్గాట్ ఫంగస్ నుంచి వచ్చేటటువంటి ఎర్గాట్ని ఐడెంటిఫై చేయడం కోసం. మ్యూరాక్సైడ్ టెస్ట్ ఫర్ ప్యూరిన్స్, నైట్రోజన్ బేస్. అయోడిన్ టెస్ట్ ఫర్ స్టార్చ్. అంటే ఇలాగా ఈ టెస్టులు చేయడం ద్వారా వాటికి కలర్ అపీరియన్స్ వస్తుంది. ఆ కలర్ని ఆధారంగా చేసుకొని మనం డ్రగ్ని ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఇది ఒక పద్ధతి. ఇంకా 3వ పద్ధతి వచ్చేటప్పటికి మైక్రోకెమికల్ టెస్ట్. అంటే దేర్ ఆర్ ద క్యారీడ్ అవుట్ ఆన్ స్లైడ్ మీద చేయాల్సి ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ యూజినో ఇన్ క్లోవ్ ఆయిల్లో ఉండేటటువంటి యూజినోని ఐడెంటిఫై చేయడం కోసం ఈజ్ ప్రెసిపిటేటెడ్ యాజ్ ద పొటాషియం యూజినేట్. అంటే క్లోవ్ ఆయిల్ని యూజినోతో ట్రీట్ చేయడం, యూజినో అనేటటువంటి కాంపౌండ్ క్లోవ్ ఆయిల్లో ఉంటుందన్నమాట. దాన్ని ప్రెసిపిటేషన్ రూపం లోపల పొటాషియం యూజినేట్ కింద అంటే క్రిస్టల్ ఫార్మేషన్ చేయొచ్చు అనమాట. దేనివల్ల యాడింగ్ ద పొటాషియం హైడ్రాక్సైడ్. అంటే రెండోదేమో కెమికల్ టెస్ట్ లోపల కలర్ని బట్టి ఐడెంటిఫై చేశారు. 3వది వచ్చేమో ప్రెసిపిటేషన్ చేయడం అంటే అవక్షేపం అనేటటువంటిది ఏర్పరచడం ద్వారా అంటే క్లోవ్ ఆయిల్ని పొటాషియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేసినప్పుడు దట్ కెన్ ఫామ్ ద పొటాషియం యూజినేట్ క్రిస్టల్స్ని ఫార్మేషన్ చేస్తుంది. దానివల్ల అందులో యూజినో అనేటటువంటి కాంపౌండ్ ఉంది క్లోవ్ ఆయిల్ లోపల అని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ ద కెమికల్. చాలా సింపుల్గా ఉంది కెమికల్ది. ఫిజికల్ అయితే మాత్రం చాలా ఎక్కువగా టెస్టులు ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ ద కాంపౌండ్ బట్టి ఉంటుంది.
నెక్స్ట్ బయలాజికల్ ఎవల్యూషన్. This type of evolution is employed as a last resort when the above mentioned ones fail to evaluate the drugs. అంటే పైన చెప్పినటువంటి పద్ధతులు ఏదైనా ఫెయిల్ అయ్యి ఉంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ద రెస్పాన్స్ ప్రొడ్యూస్డ్ బై ద టెస్ట్ డ్రగ్ ఆన్ ఏ లివింగ్ సిస్టమ్, అంటే మనిషి మీదే యూజ్ చేస్తా, ఈజ్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ఏ స్టాండర్డ్. ఇట్ ఈస్ ద కాల్డ్ బయోఎస్ఐ. ద టెస్ట్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఆన్ లివింగ్ సిస్టమ్, అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి మనిషి మీద చేసేటటువంటి టెస్ట్లు అనమాట. అందువల్ల దాన్ని బయోఎస్ఐ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూరేరే అంటే అది ఒక రెజిన్ అంట. బై హెడ్ డ్రాప్ మెథడ్ ఇన్ ర్యాబిట్స్, హెడ్ డ్రాప్ మెథడ్ అని ర్యాబిట్స్ లోపల ప్రయోగం చేయడం జరిగిందంట. క్యూరేరే అనేటటువంటి కాంపౌండ్ని యూజ్ చేయడం ద్వారా, అంటే దాన్ని రెజిను, ఇది ఒక రెజిను యారో పాయిజన్ కింద యూజ్ చేస్తారంట. అలాగే పెన్సిలిన్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ ద బ్యాసిల్లస్ సబ్టిలిస్, అంటే బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటటువంటి ఆర్గానిజము బ్యాక్టీరియాని పెన్సిలిన్ అనేటటువంటి కాంపౌండ్ చంపుతుందా లేదా, అంటే ఆ డ్రగ్ అనేటటువంటి పెన్సిలిన్ అనేటటువంటిది యాంటీబయాటిక్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటటువంటి బ్యాక్టీరియాని కిల్ చేస్తుందా లేదా అనేటటువంటి టెస్ట్ అనమాట అది. హవెవర్ ద బయలాజికల్ స్టాండర్డైజేషన్ ప్రొసీజర్స్ ఆర్ లెస్ ప్రిసైజ్, మోర్ టైమ్ కన్జ్యూమింగ్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్, అంటే ఎక్కువ టైము ఉంటుంది, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి కూడా ఇది. నెవర్ దెమ్సెల్వ్స్ దే ఆర్ ఎంప్లాయిడ్ టు మెజూర్ ద యాక్చువల్ బయాలజికల్ యాక్టివిటీ ఆఫ్ ఎ గివెన్ శాంపుల్, అంటే అంత ఈజీగా మనం మెజూర్ చేయలేము. Microbiological assays are carried out to determine the effects of curing in various microorganisms, and this is employed in the identification of antimicrobial drugs, అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి అగెనెస్ట్గా పనిచేసేటటువంటి డ్రగ్స్ని, అంటే యాంటీబయోటిక్స్ అని చెప్పేసి అంటాం కదా, వాటిని తయారు చేయడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ద మెథడ్స్ యూజ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎస్ఐ ఆర్ అగార్ వెల్ డిఫ్యూజన్, డిస్క్ డిఫ్యూజన్, టర్బిడిటిక్ మెథడ్. అంటే ఏం లేదు, అగార్ ప్లేట్ లోపల మనం చిన్న డిస్కులు తీసుకుంటాం, సర్క్యులర్గా ఉండేటటువంటి డిస్కుల్ని, వాటి మీద యాంటీబయాటిక్ని పూసినటువంటి డిస్కుల్ని తీసుకొచ్చి మనం కల్చర్ చేసినటువంటి, అంటే ఏదో ఒక బ్యాక్టీరియాతోటి స్ట్రీక్ చేసేసి వదిలేస్తాము అగార్ మీడియం మీద. ఆఫ్టర్ 24 hours బ్యాక్టీరియా గ్రో అప్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ యాంటీబయాటిక్స్ని తీసుకొచ్చి దాని మీద పెట్టి వదిలేస్తే ఆఫ్టర్ ద 24 hours అది సెన్సిటివిటీ ఉందా, రెసిస్టెంట్ పవర్ ఉందా అనేటటువంటి తెలుస్తుంది. అంటే అక్కడ ఉండేటటువంటి బ్యాక్టీరియాని చంపగలిగితే ప్రాబ్లం లేదు, అంటే యాక్టివిటీ ఉన్నట్టు. చంపలేదనుకుంటే నో యూజ్ఫుల్, అదన్నమాట. ద టెస్టెడ్ బయాలజికల్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ hepatoprotective activity, hypoglycemic activity, anti-inflammatory activity, anti-ulcer, immunomodulatory activity. అంటే రకరకాలుగా బయాలజికల్ టెస్ట్లు. అంటే ఇప్పుడు మన బాడీ మీద అల్సర్ వచ్చింది, ఆ అల్సర్ని ప్రివెంట్ చేయడం. అంటే అల్సర్ అంటే ఏంటి, పేగు లోపల పుండు పడడం అనేటటువంటి, దాన్ని కంట్రోల్ చేయడం గురించి. ఇమ్యూనోమాడ్యులేటరీ, ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడం కోసం. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మంటలు అంటాం కదా, మంటలు అని చెప్పొచ్చు, లేకపోతే పూతలు అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటారు. అంటే ఇలాగా కొన్ని వాటిని యాక్టివిటీని ఆధారంగా చేసుకుని అంటే టెస్టుల ద్వారా ఐడెంటిఫై చేయవచ్చు. ఐడెంటిఫై చేసి మనం డ్రగ్ అనేటటువంటిది పనిచేస్తుందా లేదా అనేటటువంటిది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద బయాలజికల్. అగార్ ద్వారా అయితే బ్యాక్టీరియల్ యొక్క యాక్టివిటీని, అంటే వాటికి యాంటీబయాటిక్స్ అంటాం కదా, వాటి గురించి అయితే టెస్ట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. దానికి సంబంధించింది పెన్సిలిన్ ఆన్ ది గ్రోత్ ఆఫ్ ద బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటటువంటిది. చూసారు కదా, 6 types ఆఫ్ ఎవల్యూషన్ మెథడ్స్ ఉన్నాయి. బయాలజికల్ పెద్ద కష్టంగా ఏమీ లేదు, అంటే మనం
అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ మీద టెస్ట్ చేయడం అనేటటువంటిది దాన్ని మనం బయోఎస్ఐ అని పిలుస్తున్నాం ఇక్కడ బయాలజికల్ ఎవల్యూషన్లో. కెమికల్ ఎవల్యూషన్ అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. అంటే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి, లేదా కలర్ టెస్ట్ చేయడం ద్వారా, లేకపోతే మైక్రోకెమికల్ టెస్ట్ చేయడం ద్వారా. కెమికల్ టెస్ట్, మైక్రోకెమికల్ టెస్ట్, ఈ 3 పద్ధతుల ద్వారా ఈజీగానే ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. కానీ ఈ ఫిజికల్ మెథడ్స్ ఉన్నాయే చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మన డ్రగ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని చెప్పడం అనమాట. మాయిశ్చర్ కంటెంట్ కావాలి అంటే తేమ శాతం, స్పెసిఫిక్ గ్రావిటీ, ఆప్టికల్ రొటేషన్ అంట. అంటే మనకి లెఫ్ట్ రైట్ మనకి రేస్ అనేటటువంటి మూవ్ అవుతూ ఉంటాయి కదా. అంటే కుడి ఎడమది కుడిలాగా కనబడుతూ ఉంటుంది కదా. అంటే ఆప్టికల్ రొటేషన్ అంటే మీకు అర్థమై ఉండాలి, మన అద్దాలకు సంబంధించి వస్తుంది. అంటే ఫిజికల్ క్యారెక్టర్ అది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రేస్ని మనం సోడియం ల్యాంప్ యొక్క రేస్ని ఆ డ్రగ్ గుండా పంపించినప్పుడు దానికి వచ్చేటటువంటి ఒక వాల్యూ మనకి రిఫ్లెక్షన్. అంటే బెండ్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది కదా, లేదా స్ట్రైట్గా అందులోకి పెనిట్రేట్ అయిపోవడం, ఇలాంటివి ఉంటాయి కదా. అది మెల్టింగ్ పాయింట్ అంటే వెయిట్ చేసినప్పుడు కరిగేటటువంటి పాయింట్. విస్కాసిటీ అంటే అది లిక్విడా సాలిడా అనే దాని కండిషన్ బట్టి విస్కాసిటీ. యాష్ వాల్యూస్ బూడిద యొక్క విలువలు. ఎక్స్ట్రాక్టివ్ వాల్యూస్, ఇవన్నీ కూడా ఫిజికల్ వాల్యూషన్ చాలా పెద్దగా ఉంది. దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. ఇది కూడా ఆర్గనోలెప్టిక్ చాలా ఈజీగా ఉంది. అంటే ఏం లేదు, కలర్ గురించి, ఆర్డర్, స్మెల్ గురించి, నెక్స్ట్ టేస్ట్ సంబంధించి, టెక్స్చర్కి సంబంధించి, షేప్, 5 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. చాలా ఈజీగా రాయొచ్చు. అదే ఈ అనాటమికల్ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి స్టొమాటా నెంబరు, స్టొమాటల్ ఇండెక్స్ ఉంది. నెక్స్ట్ పాలిసైడ్ టిష్యూ రేషియో ఉంది. వీన్ ఐసోలేట్ నెంబర్ ఉంది. అలాగే వీన్ టర్మినేషన్కి సంబంధించిన నెంబరు ఉంది. అంటే ఇక్కడ కూడా ఒక 5 పాయింట్స్ ఉన్నాయి మనకి. అంటే ఇవన్నీ అంటే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే విధానాన్ని బట్టి మనం దీని ఆన్సర్ రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే రైట్ ఎనీ అన్నాడు అనుకోండి, మీరు డెప్త్గా వెళ్ళి ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఈచ్ 5 పాయింట్ అంటే ఫిజికల్ క్యారెక్టర్స్లో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. జస్ట్ ఆ పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి ఏవైనా 4 ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, మొత్తం అన్నీ చేయాలని ఏం లేదు. కాకపోతే ఎనీ 2 అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఓవరాల్గా ఎవల్యూషన్ ఆఫ్ డ్రగ్ ఎవల్యూషన్ మెథడ్స్ అన్నాడు అనుకోండి, 6 రాస్తారు కాబట్టి ఓన్లీ స్టెప్స్ అంటే అందులో ఉండేటటువంటి మెయిన్ మెన్షన్ చేసేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కదాన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా మీకు. అంటే మార్ఫలాజికల్ ఎవల్యూషన్ అనుకో, ఫ్రూటు, ఫ్లవరు, ఏదో ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేసినా చేయకపోయినా పర్లేదు. అంటే తెలిస్తే ఒక 2-3 పాయింట్స్ రాసి ఎగ్జాంపుల్ మెన్షన్ చేయవచ్చు, లేకపోతే లేదు. అనాటమికల్ 5 పాయింట్స్ ఉన్నాయి. ఆర్గనోలెప్టికల్ 5 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని మెన్షన్ చేసేయండి చాలు. ఫిజికల్ ఎవల్యూషన్ దీనిలోనే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. నియర్ ఆఫ్ ఒక 7-8 రాసుకున్నాం మనం. కెమికల్ ఎవల్యూషన్ 3 పాయింట్సే. బయాలజికల్ ఎవల్యూషన్ చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ ఎన్నో నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది లేదు. అంటే బయోఎస్ఐ అని చెప్పేసి సింపుల్గా ఒక వర్డ్లో చెప్పేస్తాం. కాబట్టి 6 రాయాల్సి వచ్చినప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఎంటర్ పార్ట్ రాసుకుని ఏదో 1 or 2 స్టెప్స్ రాస్తే సరిపోతుంది. కానీ ఎనీ 2 మెథడ్స్ అన్నప్పుడు మాత్రం పూర్తిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్, షూర్ క్వశ్చన్. ఎగ్జామినేషన్ లోపల ఖచ్చితంగా ఉండేటటువంటి క్వశ్చను. మీకు మోడల్ పేపర్స్ పెట్టినప్పుడు అర్థమవుతుంది మీకు. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. మీరు చాలా జాగ్రత్తగా చదివితే చాలా ఈజీగానే ఉంటుంది. అంటే నేను చెప్పడం ఇది ఆన్లైన్లో కాబట్టి ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది. ఆఫ్లైన్లో అయితే ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. ప్రతి పాయింట్ని డీప్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ కుదరదు కాబట్టి నాకు వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పగలిగాను. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు రివైజ్ చేయండి. ఓకేనా?